Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. హాయ్ దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0 క్లాస్ మనం ఏంటంటే స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ సంబంధించి కొన్ని ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, సో అనేది దానికి సమ్ ఫార్ములాస్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఈచ్ కండక్టర్ ఆఫ్ 33 kV 3-phase system is suspended by a string of 3 similar insulators. The capacitance of each disc is 9 times the capacitance to ground. Calculate the voltage across insulator. Determine the string efficiency also. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో దీన్ని మనం అనాలిసిస్ చేసేదానికి ఎలా చేస్తామంటే ఇక్కడ దీని సొల్యూషన్ చూడండి. ఇక్కడ నాకేమన్నాడంటే, సో ఈచ్ కండక్టర్ ఆఫ్ 33 kV. సో ఇక్కడ నాకేంటి, ఈచ్ కండక్టర్ ఆఫ్ 33 kV 3-phase సిస్టమ్ అన్నాడు. సో ఇక్కడ ఈచ్ కండక్టర్ 33 kV అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే, సో ఈచ్ కండక్టర్ ఆఫ్ ఏ 33 kV. ఇక్కడ 33 kV అంటే ఏంటంటే ఇది లైన్ వోల్టేజ్ అన్నమాట. ఇది అంటే మనకి ఏదైతే కండక్టర్ తీసుకున్నామో ఆ కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఇది, అంటే ఇది లైన్ వోల్టేజ్. సో ఎంత అంటే ఈ వోల్టేజ్ 33 kV. సో దీన్ని మనం ఏం చేస్తారంటే ఫేస్ వోల్టేజ్లో మార్చుకుంటాం. ఎందుకంటే మనం తీసుకునే స్ట్రింగ్ అనేది ఫేస్ వోల్టేజ్ బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ లైన్ వోల్టేజ్ని ఫేస్ వోల్టేజ్లో చేంజ్ చేసుకుంటాం. సో ఫేస్ వోల్టేజ్ని చేంజ్ చేసుకున్నప్పుడు నాకేంటి, VL = √3 టైమ్స్ ఫేస్ వోల్టేజ్. సో నాకుండే ఫేస్ వోల్టేజ్కి లైన్ వోల్టేజ్ రిలేషన్ ఏంటంటే VL = √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. సో దీని నుంచి ఇప్పుడు నా ఫేస్ వోల్టేజ్ ఏమవుతుందంటే, సో VL/√3. సో VL/√3 అన్నప్పుడు ఇది ఏమవుతుంది, సో 33/√3 టైమ్స్ ఆఫ్ కిలోవోల్ట్. సో అప్పుడు నా ఫేస్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే దీని వాల్యూ అనేది, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు ఎంత వస్తుందంటే ఇది, సో 19.05 kV వస్తుంది. సో ఇదే నాకేమవుతుంది, ఫేస్ వోల్టేజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో సో ఇదన్నమాట. ఇంకోటి ఏమన్నాడు, ఇక్కడ మొత్తం ఎన్ని డిస్క్స్ ఉంటాయంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సస్పెండెడ్ బై ఎ స్ట్రింగ్ ఆఫ్ 3 ఇన్సులేటర్ డిస్క్స్, 3 సిమిలర్ ఇన్సులేటర్స్ అన్నాడు. ఓకేనా, స్ట్రింగ్ ఆఫ్ 3 అని ఇచ్చాడు ఇక్కడ. సో మన ప్రాబ్లం ఇచ్చింది ఎన్ని, 3. కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, నెంబర్ ఆఫ్ డిస్క్స్, ఈ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఏంటంటే 3 అన్నమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, ద కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ డిస్క్ ఈస్ 9 టైమ్స్ ది కెపాసిటెన్స్ టు గ్రౌండ్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే పాయింట్ ఇచ్చాడో కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ డిస్క్ ఈస్ 9 టైమ్స్ ది కెపాసిటెన్స్ టు గ్రౌండ్ అన్నాడు. సో ఈ యొక్క పాయింట్ మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ డిస్క్, ఈక్వల్ టు, సో కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ డిస్క్ ఈక్వల్ టు 9 టైమ్స్ ది కెపాసిటెన్స్ టు గ్రౌండ్. సో 9 టైమ్స్ ది కెపాసిటెన్స్ టు గ్రౌండ్. సో జనరల్గా మనము ప్రీవియస్ క్లాస్ థియరీ చెప్పుకునేటప్పుడు మనం ఏం చేసాము, సో కెపాసిటెన్స్ ఈచ్ డిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమనుకున్నామంటే ఇక్కడ C' తీసుకున్నాం. అదేవిధంగా సో ఇది కెపాసిటెన్స్ గ్రౌండ్ అనేది ఏమనుకున్నాం అంటే క్యాపిటల్ Cగా తీసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మన కెపాసిటెన్స్ టు గ్రౌండ్ ఉండే దాన్ని ఏమనుకున్నాం అంటే ఇక్కడ క్యాపిటల్ Cగా తీసుకున్నాం. అదేవిధంగా సెల్ఫ్ కెపాసిటెన్స్ దాన్ని ఏమనుకున్నాం అంటే C1గా తీసుకున్నాం. C1, C2, C3గా తీసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ నాకేమవుద్దంటే ఇది C1గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు C' కాదు C1గా తీసుకుంటాను. ఓకేనా, C1. సో ఇక్కడ ఏదైతే ఈ C1/C ఉందో దీన్నే మనం ఏమంటామంటే Mగా తీసుకున్నాం. అంటే రేషియో ఆఫ్ C1/Cనే ఏమనుకున్నామంటే మనం M అనుకున్నాం. సో దీని నుంచి మనకి ఏదైతే C1/C ఉంటుందో అప్పుడు నాకు దీని నుంచి M = ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు 9 అవుతుంది. సో M వాల్యూ ఎంత, 9 అవుతుంది. సో మనం కనుక్కునే వోల్టేజెస్ అంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ దగ్గర ఒక్కొక్క దాని దగ్గర వోల్టేజెస్ని, సో మనం V2 వోల్టేజ్ కానీ
అదేవిధంగా V3 వోల్టేజ్ కానీ V4 వోల్టేజ్ కానీ కనుక్కున్నాం. సో V2 వోల్టేజ్ అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు M దానికి దీనికి రిలేషన్ ఏంటంటే సో V1 ఇంటూ 1 ప్లస్ 1/M. అదేవిధంగా V3 అంటే ఏంటంటే V1 ఇంటూ సో M స్క్వేర్ ప్లస్ 3M ప్లస్ 1 ఓవర్ ద M స్క్వేర్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం ఎలా వస్తుంది ఏంటి అనేది. V2 వాల్యూ కానీ V3 వాల్యూ కానీ దీని యొక్క ఫార్ములా ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ V1 వాల్యూ V2 వాల్యూ V3 వాల్యూ ఓకే బాగానే ఉంది. మరి ఇక్కడ V ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటి 19.05 కిలోవోల్ట్ ఉంది. మరి ఈ ఫేస్ వోల్టేజ్ ఏంటి అంటే మనం ఏదైతే 3 స్ట్రింగ్స్ తీసుకున్నామో ఆ 3 స్ట్రింగ్స్ సమ్ చేసినప్పుడు వచ్చే వోల్టేజ్ ఇదన్నమాట. అంటే ఏంటంటే సో V ఫేస్ ఈక్వల్ టు సో V1 ప్లస్ V2 ప్లస్ V3. సో దీని యొక్క డయాగ్రామ్ ఎలా తీసుకోవచ్చు అంటే మనము అబ్జర్వ్ చేయండి. సో ఇది మనం ఒక టవర్ అనుకుంటే సో ఇది వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ అంటే కెపాసిటెన్స్ గ్రౌండ్ అన్నమాట. ఇది వచ్చేసి సెల్ఫ్ కెపాసిటెన్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక కండక్టర్ అన్నమాట. ఓకేనా, మనం తీసుకునే కండక్టర్. సో ఇక్కడ నాకేంటి C1 C2 C3 అనేటివి మనకుండే మ్యూచువల్ కెపాసిటెన్స్. అదేవిధంగా ఈ పాయింట్ ఏ నుంచి జీ వరకు ఉన్నదంటే ఏంటంటే గ్రౌండ్ కెపాసిటెన్స్ అన్నమాట ఇది. ఓకేనా, గ్రౌండ్ కెపాసిటెన్స్ ఇది. ఓకే, సో ఇది డయాగ్రామ్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకునే 3 డిస్క్స్ కి ఈ విధంగా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో అంటే ఏంటి మనం ఒక్కొక్క డిస్క్ దగ్గర తీసుకుంటాం కదా వోల్టేజ్. సో ఇదేమో V1, ఇదేమో V2, ఇదేమో V3. సో అది వోల్టేజెస్ అనుకుంటే సో ఈ టోటల్ స్ట్రింగ్ దగ్గర ఉండే వోల్టేజ్ నాకు ఏమైందంటే V ఫేస్ వోల్టేజ్ అవుతుంది. సో ఆ ఫేస్ వోల్టేజ్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో V1 ప్లస్ V2 ప్లస్ V3గా రాసుకోవచ్చు. మరి టోటల్ ఫేస్ వోల్టేజ్ మనకి ఇచ్చింది ఎంత అంటే ఇక్కడ 19.05. సో ఫేస్ వోల్టేజ్ ఎంత అంటే నాకు 19.05 కిలోవోల్ట్ ఇచ్చాడు. సో ఈ ఫేస్ వోల్టేజ్ తెలుసు నాకు. ఈ ఫేస్ వోల్టేజ్ తెలుసు ఓకే, కానీ నాకేంటి V1 V2 V3 వాల్యూ తెలియదు. సో V1 V2 V3 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఏం చేస్తారంటే సమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అప్లై చేసుకుంటాం. అంటే ఎట్లా సో ఇక్కడ నాకు V1 V2 V3గా తీసుకున్నాం. సో V1 అనేది అలానే ఉంటుంది. సో V2 అంటే ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అన్నప్పుడు V1 ఇంటూ 1 ప్లస్ 1/M. అదేవిధంగా V3 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు V1 ఇంటూ M స్క్వేర్ ప్లస్ 3M ప్లస్ 1 ఓవర్ M స్క్వేర్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 లోకి అదేవిధంగా V3 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 లోకి చేంజ్ చేసుకున్నాం. సో ఇలా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే V1 క్యాన్సిల్. సో అప్పుడు నాకు ఇది 1:1 ప్లస్ 1/M M స్క్వేర్ ప్లస్ 3M ప్లస్ 1 ఓవర్ M స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నాకేంటంటే ప్రాబ్లంలో M వాల్యూ 9 అని ఇచ్చాడు. M వాల్యూ ఎంత 9 అని ఇచ్చేసాడు. సో కాబట్టి పుట్ M వాల్యూ M ఈక్వల్ టు 9. సో M ఈక్వల్ 9 తీసుకుని 1:1 ప్లస్ 1/9 సో 9 స్క్వేర్ అంటే ప్లస్ 9 3 27 ప్లస్ 1 ఓవర్ 81. సో దీని అంతానికి ఎల్సిఎం తీసుకుంటప్పుడు నాకు ఏమవుద్దంటే ఇది సో మొత్తం ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇది ఏమవుద్దంటే నాకు సో ఇక్కడ నాకు ఏమవుద్దంటే ఇది సో ఇక్కడ ఎల్సిఎం కంటే ముందు ఒక పాయింట్ రండి. సో 10/9 ఓవర్ 81. ఇప్పుడు నాకు ఎల్సిఎం తీసి ఎంత అవుతుంది 81 ఇదేమవుతుంది అంటే 90:109. సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది 81 ఉంటుంది, ఇక్కడ 81 ఉంటుంది, ఇక్కడ 81 ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకునే వోల్టేజెస్ V1 V2 V3ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 81:90:109. సో ఇది ఎల్సిఎం వాల్యూ ఇది. సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు వోల్టేజ్ రేషియోస్ అనేవి ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు నాకేంటి టోటల్ వోల్టేజ్ తెలుసు. ఆ టోటల్ వోల్టేజ్ ఎంత అంటే నాకు ఫేస్ వోల్టేజ్ అన్నమాట. సో ఇక్కడ నాకు ఆ టోటల్ వోల్టేజ్ ఎంత అంటే నాకు ఫేస్ వోల్టేజ్. అది ఫేస్ వోల్టేజ్ అంటే సో V ఫేస్ ఈక్వల్ టు 19.05 కిలోవోల్ట్స్ అన్నమాట. సో అదే ఉండేది.
సో 19.5. సో ఇప్పుడు నాకు ఓన్లీ వోల్టేజ్ V1 కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే అక్రాస్ వోల్టేజ్ అంటే ఏంటి, సో ఇప్పుడు నాకు V1 వాల్యూ కావాలంటే సో వోల్టేజ్ అక్రాస్ ఓవర్ అంటే రేషియో, నేను చెప్పేది రేషియో అక్రాస్ V1 ఓవర్ టోటల్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ ఫేస్ వోల్టేజ్ చేస్తాం. ఇక్కడ V1 ప్లస్ V2 ప్లస్ V3 వీటన్నిటిని సమ్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే నాకు ఇది, సో దీన్ని సమ్ చేసుకుంటే మనకు సో దీని వాల్యూ సో 280. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే 280 వస్తుంది. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ V1 దగ్గర కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే సో ద రేషియో V1 ఎంత రేషియో ఉంది, ఇక్కడ 81 ఉంది. సో 81 ఓవర్ టోటల్ 280 ఇంటూ 19.05. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే నాకు వోల్టేజ్ అక్రాస్ V1 వస్తుంది. సో వోల్టేజ్ అంటే నాకు దీన్ని చేసినప్పుడు 5.51 కిలోవోల్ట్ వస్తుంది. 5.51 కిలోవోల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు V2 వాల్యూ కావాలి. ఇప్పుడు మనం V1 ఎట్లా కనుక్కున్నామో సేమ్ సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ స్ట్రింగ్ కావాలి అంటే సో V1 ఈక్వల్ టు సో V1 ఓవర్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ V ఫేస్ వోల్టేజ్. అదేవిధంగా V2 కావాలనుకోండి, సో ఇది యాక్చువల్గా రేషియోస్ అమ్మా. ఇవి ఇక్కడ ఈ V1 V2 V3 అనే రేషియోస్, ఇక్కడ మనం తీసుకునే వోల్టేజెస్ వేరు, ఇక్కడ తీసుకునే రేషియోస్ వేరు. సో రెండు ఒక్కటే అనుకోవద్దండి మీరు, సో కన్ఫ్యూజన్ కావద్దండి, ఓకేనా. సో ఇక్కడ నాకు ఇది కావాలన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సో V2 ఓవర్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ V ఫేస్ వోల్టేజ్. అదేవిధంగా V3 ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో V3 ఓవర్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ V ఫేస్ వోల్టేజ్ రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే V1 V2 V3 ఉన్నాయో సో వాటిని మనం సమ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు V1 ఇస్టు V2 ఇస్టు V3 ఎలా తీసుకున్నాం అంటే మనం 81:90 ఇస్టు 109 అనుకున్నాం. సో ఇప్పుడు నాకు V1 ప్లస్ V2 ప్లస్ V3 టోటల్ సమ్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే నాకు ఇది 280 వస్తుంది. ఇది 280. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ టాప్ డిస్క్ కావాలి. వోల్టేజ్ అక్రాస్ టాప్ డిస్క్. సో వోల్టేజ్ అక్రాస్ టాప్ డిస్క్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఏదైతే V1 ఉందో 81 ఓవర్ 280 ఇంటూ 19.05 ఇదే నాకు టాప్ డిస్క్ అవుతుంది. అంటే ఏంటి V1 అన్నమాట ఇది. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు ఇది సో 5.51 కిలోవోల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం కావాలంటే నాకు వోల్టేజ్ అక్రాస్ మిడిల్ డిస్క్ కావాలా. వోల్టేజ్ అక్రాస్ మిడిల్ డిస్క్. సో ఇప్పుడు నాకు మిడిల్ డిస్క్ అన్నప్పుడు రేషియోలో మిడిల్ ఏముంది 90 ఓవర్ టోటల్ అంత ఎంత 280 ఇంటూ 19.05. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే దీని వాల్యూ అనేది 6.12 కిలోవోల్ట్ వస్తుంది. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ బాటమ్ డిస్క్. వోల్టేజ్ అక్రాస్ బాటమ్ డిస్క్ అంటే నియర్గా కనెక్ట్ ఉంటుంది కదా, అదన్నమాట. సో అంటే ఏంటి థర్డ్ రేషియో అంటే 109/280 ఇంటూ 19.05. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది దీని వాల్యూ అనేది 7.42 వస్తుంది. 7.42 అంటే ఏదైతే మనం 3 ఇన్సులేటర్ డిస్క్ తీసుకున్నామో సో టాప్ మోస్ట్ అన్నప్పుడు C1 దగ్గర ఉండేదాన్ని టాప్ మోస్ట్ అంటాం, మిడిల్ వన్ అంటే C2 అన్నమాట, బాటమ్ అన్నప్పుడు C3 దగ్గర ఉండే వోల్టేజ్ అన్నమాట అది, ఓకేనా. ఇప్పుడు మనకి 3 వోల్టేజెస్ అనేసి వచ్చాయి. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ టోటల్ వోల్టేజ్ కావాలి. అంటే ఏంటి ఇక్కడ కనుక్కోమనేది ఏంటంటే సో వోల్టేజ్ అక్రాస్ ఈచ్ డిస్క్ ఓకే, దాంతో పాటు ఇంకోటి ఏం కనుక్కోవాలంట స్ట్రింగ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంట. కాబట్టి దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే నాకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది కావాలి. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే మనం ఎలా రాసుకుంటామంటే సో వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ బై n ఇంటూ ద వోల్టేజ్ అక్రాస్ నియర్ టు ద కండక్టర్ అంటాం. సో దాన్ని ఏమంటాం మనం
స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటాం. దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో టోటల్ వోల్టేజ్ ఓవర్ ఎన్ ఇంటూ సో మ్యాక్సిమం వోల్టేజ్ ఎగ్జిస్ట్ అక్రాస్ ద లైన్ ఇంటూ 100. ఇక్కడ టోటల్ వోల్టేజ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ స్ట్రింగ్ దగ్గర ఈ వోల్టేజ్ ఉంది కదా, ఫేస్ వోల్టేజ్ ఉంది కదా, అదే నాకు టోటల్ వోల్టేజ్ అవుతుంది. ఇక్కడ వి ఫేస్నే మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ టోటల్ వోల్టేజ్ అంటాం. సో వి ఫేస్నే టోటల్ వోల్టేజ్ అంటాం. అంటే ఏంటి, V1 ప్లస్ V2 ప్లస్ V3ని టోటల్ వోల్టేజ్ అంటాం. సో దాంతో పాటుగా ఇక్కడ ఇంకోటి ఏంటి, సో మ్యాక్సిమం వోల్టేజ్. ఈ మ్యాక్సిమం వోల్టేజ్ అన్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, టాప్ డిస్క్ దగ్గర ఉండే వోల్టేజ్ కానీ, మిడిల్ దగ్గర ఉండే వోల్టేజ్ కానీ, బాటమ్ దగ్గర ఉండే వోల్టేజెస్లో ఈ మూడిట్లో టాప్ హైయెస్ట్ ఏది ఉంది, సో బాటమ్ మోస్ట్ దగ్గర ఉండే వోల్టేజే మ్యాక్సిమం వోల్టేజ్ అవుతుంది. ఓకేనా. సో బాటమ్ మోస్ట్ దగ్గర ఉండేదాన్ని మనం ఏమంటాం, మ్యాక్సిమం వోల్టేజ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ ఎఫిషియన్సీ అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, సో టోటల్ వోల్టేజ్ వచ్చేసరికి 19.05. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఉన్నాయి, సో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత అంటే బాటమ్ మోస్ట్ డిస్క్ దగ్గర వచ్చిన వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు 7.42. కాబట్టి ఆ వాల్యూ 7.42 ఇంటూ 100. సో దీనికి నాకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే దీని వాల్యూ అనేది, సో ఐ థింక్ అప్రాక్సిమేట్లీ సో 85.6% వస్తుంది. సో ఇదే నాకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీ వాల్యూ ఎంత వచ్చింది నాకంటే 85.6% అన్నమాట. సో ఇది ఒక స్టాండర్డ్ బుక్లోని తీసుకున్నాను నేను, సిఎల్ వాద్వా అనే దాంట్లో నుంచి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూసుకోండి మరి కేర్ఫుల్.